వెల్కమ్ టు కేకేపీబీటీ ఆన్లైన్ ట్రైనింగ్ బై విక్కీ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అందరం రోజూ వింటున్న ఒక పదం ఏఐ మోడల్ అంటే ఏమిటో చాలా సింపుల్గా తెలుసుకుందాం. చాలామంది ఏఐ అంటే ఏదో పెద్ద సైన్స్ ఫిక్షన్ మ్యాజిక్ అనుకుంటారు. కానీ అసలు ఏఐ మోడల్ అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుంది? సరళంగా చెప్పాలంటే ఏఐ మోడల్ అనేది ఒక ప్రత్యేకమైన కంప్యూటర్ ప్రోగ్రాం. సాధారణ సాఫ్ట్వేర్ లాగా దీనికి ప్రతి నియమాన్ని కోడింగ్ ద్వారా విడివిడిగా రాయము. బదులుగా దీనికి మనం చాలా డేటా ఇచ్చి దాన్నుంచి ప్యాటర్న్స్ గుర్తించేలా చేస్తాం. ఒక డిజిటల్ బ్రెయిన్ ఎలాగైతే ఉదాహరణలు చూసి నేర్చుకుంటుందో ఏఐ మోడల్ కూడా అలాగే నేర్చుకుంటుంది. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు నెట్ఫ్లిక్స్ లేదా యూట్యూబ్ వాడుతున్నప్పుడు మీకు నచ్చే సినిమాలు లేదా వీడియోలు సజెషన్స్లో వస్తాయి కదా? ఇది ఎలా జరుగుతుంది? నెట్ఫ్లిక్స్లో ఉన్న ఏఐ రికమెండేషన్ మోడల్ మీరు గతంలో ఏ సినిమాలు చూశారు, ఎలాంటి కాంటెంట్ ఎక్కువగా ఇష్టపడ్డారు అనే డేటాని అనలైజ్ చేస్తుంది. ఆ ప్యాటర్న్స్ ఆధారంగా మీ అభిరుచికి సరిపోయే కొత్త సినిమాలను రికమెండ్ చేస్తుంది. మరి ఈ ఏఐ మోడల్స్ ఇవన్నీ ఎలా నేర్చుకుంటాయి? ఈ ప్రాసెస్ని మనం ట్రైనింగ్ అంటాము. ఒక చిన్న పిల్లాడికి పిల్లి బొమ్మ చూపించి ఇది పిల్లి అని మళ్లీ చూపిస్తూ ఎలా నేర్పిస్తామో ఏఐ మోడల్కి కూడా వేల లేదా లక్షల సంఖ్యలో ఇమేజెస్, టెక్స్ట్ లేదా నంబర్స్ ని డేటాగా అందిస్తాం. మోడల్ ఆ డేటాపై ప్రాక్టీస్ చేస్తూ తన తప్పులను సరిదిద్దుకుంటూ ఖచ్చితత్వాన్ని, యాక్యురసీ పెంచుకుంటుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏఐ మోడల్ ఎంత బాగా పనిచేస్తుంది అనేది దానికి ఇచ్చే డేటా నాణ్యత మరియు పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. గార్బేజ్ ఇన్, గార్బేజ్ అవుట్ అంటారు కదా. మనం సరైన, క్వాలిటీ ఉన్న డేటా ఇస్తేనే మోడల్ ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోగలదు. అలాగే అన్ని పనులకు ఒకే ఏఐ మోడల్ సరిపోదు. వేర్వేరు పనుల కోసం ప్రత్యేకమైన ఏఐ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి. ఉదాహరణకి భాషలను అనువదించడానికి లేదా టెక్స్ట్ రాయడానికి ట్రాన్స్ఫార్మర్స్ లాంటి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మోడల్స్ వాడతారు. ఫోటోల్లో ఉన్న వస్తువులను గుర్తుపట్టడానికి కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్ వాడతారు. ఇంకా స్పామ్ ఈమెయిల్స్ గుర్తించడానికి, కొత్త బొమ్మలు క్రియేట్ చేయడానికి వేర్వేరు మోడల్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, క్లుప్తంగా చెప్పాలంటే ఏఐ మోడల్ అనేది మనం చెప్పే ప్రతి రూల్ అనుసరించకుండా పెద్ద మొత్తంలో ఉండే డేటా నుండి తానంతట తానే నేర్చుకుని అంచనాలు వేసే ఒక తెలివైన కంప్యూటర్ ప్రోగ్రాం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు మరిన్ని టెక్ వీడియోల కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.